హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో మీతో కొంత వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని సమృద్ధికరంగా నిర్మించున్నాడు. సమస్తం మీద అధికారంతో మనల్ని నిర్మించున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనము గ్రహించాలి. దేవుడు మనకి ఇచ్చినది ఏంటంటే అబ్రాహాం యొక్క ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చున్నాడు. దేవుడు ప్రతి విషయంలో మనల్ని అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేస్తున్నాడు. అసలు అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి చూద్దామా? ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. ఎన్ని విషయాల్లోండి ఆయన ఏదైతే నియమించినాడో ప్రతి విషయంలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించున్నాడు. సమస్తంలో ఏదైతే ఫలభరితంగా ఉందో ప్రతి ఫలప్రదమైన వాతావరణాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చినాడు. అబ్రహాంకి ఇచ్చినాడు కదా, మనం ఎలా పొందుకున్నామని ఆలోచిస్తున్నారా? చూసినట్లయితే గలతీయులు 3వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరమండి? మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఎవరిని? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మనం ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, ఎలాగా? ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచని ఎప్పుడైతే మనం విశ్వసించున్నామో, ఆ విశ్వసించుటయే దేవుణ్ణి ధరించుకునుట. క్రీస్తుని మనము ధరించుకుని ఉన్నాము. దేని ద్వారా? బాప్తిసం ద్వారా మనం క్రీస్తుని ధరించుకున్నాము. తర్వాత చూసినట్లయితే గలతీయులు 3:29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైరి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాను? వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నామంట. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నామో, క్రీస్తు ద్వారా ఆయన నా కొరకు మరణించి తిరిగిన విశ్వాసం ద్వారా, ఆ యొక్క బాప్తిస్మం ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదం వారసులుగా మనము మారిపోయాము. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏ విధంగా ఫలింపజేశాడు, అబ్రహామును దేవుడు ఏ విధంగా హెచ్చింపజేశాడు, అబ్రహాము జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు అయితే చేస్తున్నాడో ప్రతి విషయం అందండి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. ఈ యొక్క అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని, ఈ యొక్క వారసత్వాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తుకి ద్వారా మనము బాప్తిసం ద్వారా క్రీస్తుని పొందుకున్నాము. మనం క్రీస్తుని విశ్వసించి మనము బాప్తిసం పొందుకున్నాము. దాని ద్వారా ఆయనతో పాటు మనం మరణించి ఆయనతో పాటు మనము తిరిగి లేపబడ్డాము. హల్లెలూయా. ఎవరైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కడు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మారి ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ ఫలించకుండా ఉండడానికి వీలు లేదు. నిన్ను దేవుడు అన్ని విషయాల్లో ఫలించేలాగా దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు. కాబట్టి నీ నిర్మాణం వైపు నువ్వు చూసుకొని నీ విశ్వాసం ద్వారా దేవుడు నీకు ఏదైతే ఇచ్చున్నాడో వాగ్దానాన్ని, నీకు ఇచ్చిన వాగ్దానం అంటే అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో క్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆ వాగ్దానానికి వారసులుగా మనము మారిపోయినాము. ప్రతి విషయంలో మనం ఫలభరితంగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో, ఏదైతే బిజినెస్ చేస్తున్నావో, ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో ప్రతి విషయం అందు దేవుడిని అధికంగా హెచ్చించునుగాక. మీలో ఉన్న విశ్వాసం ద్వారా, ఇది ఎవరో చేసేది కాదండి, ఎవరో ఇచ్చేది కాదు. నువ్వు విశ్వసించిన క్రీస్తు ద్వారా నీలోనే అబ్రహాం ఆశీర్వాదము ఉంది. ఆ విశ్వాస సామర్థ్యాన్ని నువ్వు పెంచుకుని ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకుని అడుగుతావో, నువ్వు అడగగా దేవుడు ఏం చేస్తాడో చెప్పనా? నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు ఈ యొక్క వాగ్దాన ఫలాలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ మీరు అనుభవించునుగాక. అబ్రహాము ఆశీర్వాదం మీ జీవితంలో ఈరోజు మొదలుకొని ప్రతిరోజు మీరు అది ఫలింపబడునుగాక, చూచునుగాక. ఆమేన్. మీ జీవితం ఫలభరితంగా మారునుగాక. ప్రార్థించుకుందామా? మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదో ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ప్రియ కుమారుడు ద్వారా తండ్రి
బాప్తిస్మం ద్వారా తండ్రి అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మమ్మల్ని వారసులుగా చేస్తున్నావు తండ్రి. కాబట్టి తండ్రి బాప్తిస్మం ద్వారా తండ్రి నిన్న